ఫింగర్ ప్రింట్ గురించే ఇది కూడా. కాకపోతే ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, మనం ఫింగర్ ప్రింట్ని అంటే మన మొబైల్కి ఫింగర్ ప్రింట్ పెట్టినప్పుడు ఏం చేస్తామంటే ఒక ఫింగర్ని యాడ్ చేస్తాం, ఇంకొక ఫింగర్ కావాలి అంటే ఇంకొక ఫింగర్ని కూడా యాడ్ చేస్తాం. అట్లా 10 ఫింగర్స్ని మీరు యాడ్ చేయాలనుకోండి, మీరు జనరల్గా ఏం చేస్తారు అంటే దీనిలోకి వెళ్ళేసి సెట్టింగ్స్లోకి వెళ్తారు. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు సెక్యూరిటీ ఉంటుంది. ఆ సెక్యూరిటీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఫింగర్ ప్రింట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఎన్ని ఫింగర్స్ కావాలంటే అన్ని ఫింగర్స్ యాడ్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ యాడ్ ఫింగర్ అని ప్రెస్ చేసేస్తారు, తర్వాత ఇంకొక ఫింగర్ని యాడ్ చేస్తారు కదా. అయితే ఇలా మీరు 10 ఫింగర్స్ని యాడ్ చేసే బదులు మీ ఒక్క ఫింగర్ని 10 ఫింగర్స్ లాగా యూజ్ చేయొచ్చు అన్నట్టు. అంటే అర్థమైందా? ఇప్పుడు చూడండి, నేను నా 10 ఫింగర్స్తో ఏ ఫింగర్ తోటి ఓపెన్ చేసినా ఓపెన్ అవుద్ది. కాకపోతే దానికోసం చూడండి, ఇక్కడ మిమ్మల్ని ఫస్ట్ యాడ్ ఫింగర్ ప్రింట్ అన్నప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా, మీ ఫస్ట్ ఫింగర్ని కొంచెం ఇలా పెట్టండి, పెట్టుతోటి స్కాన్ చేసుకుంటుంది. తర్వాత వచ్చేసి మీ ఫింగర్లో ఉన్న రెండో ఫింగర్ని పెట్టండి, సో అది కూడా స్కాన్ చేస్తుంది. థర్డ్ ఫింగర్ని కూడా ఇలా పెట్టండి, స్కాన్ చేసుకుంటుంది. ఫోర్త్ ఫింగర్ని కూడా ఇలా పెట్టండి, స్కాన్ చేసుకుంటుంది. అంటే నేను ఏంటంటే ఒకటే ఫింగర్ని పెట్టట్లేదు, సో నా చేతిలో ఉన్న ఎన్ని ఫింగర్స్ అయితే ఉన్నాయో అన్ని ఫింగర్స్ని ఇక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అన్నట్టు. ఓకే, సో ఇలా మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏమవుద్ది అంటే నెక్స్ట్ టైం మీరు ఏ ఫింగర్ పెట్టినా కూడా అన్లాక్ అవుద్ది అన్నట్టు. ఓకే, అంటే మీరు 10 ఫింగర్స్ని ఇట్లా స్కాన్ చేసేయాల్సిన అవసరం లేదు. ఒకటే ఫింగర్ పెట్టినప్పుడు ఇలా 10 వేళ్ళను యూజ్ చేయాలి. ఓకే, సో ఇది ఒక మంచి యూస్ఫుల్ ట్రిక్ అని నాకు అనిపించింది, సో మీతో షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, నేను డన్ బటన్ ప్రెస్ చేశాను. ప్రెస్ చేసుకున్న తర్వాత నాకు ఇక్కడ ఫింగర్ 3 అని చూసారా. ఇప్పుడు దీనిలో ఏంటంటే నా 10 ఫింగర్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని లాక్ చేశాను. లాక్ చేసుకున్న తర్వాత అన్లాక్ చేయడానికి నేను ఏ ఫింగర్ పెట్టినా కూడా నాకు ఏంటంటే ఇది అన్లాక్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మీరు, అంటే నేను ఇక్కడ మీకు డైరెక్ట్ ఇక్కడ చూపించలేకపోతున్నాను, కానీ డైరెక్ట్ ఇక్కడ నాకు ఏమవుతుంది అంటే 10 ఫింగర్స్ అన్లాక్ చేస్తుంది. ఈ వాట్సాప్కి సంబంధించి సో మొబైల్ ట్రిక్స్ అంటే దానిలో మా వాట్సాప్ కూడా వస్తుంది కదా. సో వాట్సాప్లో ఏం చేయొచ్చు అంటే ఫ్రెండ్స్ చూడండి, మనం ఏదైనా గ్రూప్లో జాయిన్ అయి ఉన్నాం అనుకోండి. ఓకే, సో మనం జాయిన్ అయిన గ్రూప్లోనే అంటే అదే గ్రూప్లో ఉన్న వాళ్ళు ఇంకా ఎవరెవరు జాయిన్ అయి ఉన్నారు అనేది తెలుసుకోవడానికి ఈ ట్రిక్ యూజ్ చేయొచ్చు. ఏ గ్రూప్లో మీ ఫ్రెండ్స్ అయితే ఉంటారో అందులోకి వెళ్ళండి, వాళ్ళు ఇంకా ఏ గ్రూప్లో జాయిన్ అయి ఉన్నారో తెలుసుకోవడానికి 4 times 7 టైప్ చేయండి. టైప్ చేసుకున్న తర్వాత డాట్ ఇచ్చేసి @ టైప్ చేయండి. @ టైప్ చేసుకున్న వెంటనే అందులో నుంచి మీ ఫ్రెండ్స్ లిస్ట్ వస్తుంది. ఓకే, సో మీరు ఏ ఫ్రెండ్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో సింపుల్గా వాళ్ళని ట్యాప్ చేయండి, వాళ్ళ పేరుని ట్యాప్ చేయండి, లేదా నెంబర్ వస్తే నెంబర్, అంటే వాళ్ళు మీ దాంట్లో యాడ్ లేకపోతే నెంబర్ టైప్ చేయండి. టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెండ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే ఒకవేళ వాళ్ళ నేమ్ ఉంటే నేమ్ వస్తుంది, నెంబర్ ఉంటే నెంబర్ వస్తుంది. సో ఆ నెంబర్ని మీరు ట్యాప్ చేసిన వెంటనే ఏమవుతుంది తెలుసా, సో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీరు కొంచెం కిందికి స్క్రాల్ చేస్తే వాళ్ళు ఇంకా ఏ గ్రూప్స్లలో జాయిన్ అయి ఉన్నారు, అంటే మీరు ప్లస్ వాళ్ళు ఏ గ్రూప్స్లలో జాయిన్ అయి ఉన్నారో తెలుసుకోవచ్చు. సో ఎవరైతే ఎక్కువగా గ్రూప్స్లలో యాక్టివ్ ఉంటూ వేరే వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి పనిచేస్తుంది ఇది. సో ఫ్రెండ్స్, రోజు చాలామంది నా వీడియోస్ చూస్తుంటారు, చాలామంది లైక్స్ చేస్తుంటారు, షేర్ చేస్తుంటారు. కాకపోతే మ్యాక్సిమం అంటే ఇప్పుడు అంటే ఒక 10,000 మంది వస్తే 10,000 మందిలో మినిమం 1000 మెంబర్స్ కూడా లైక్ చేయట్లేదు. సో నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకుంటున్నారు, లైక్స్ చేయట్లేదు. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే మీకు ఆ వీడియో నచ్చినట్టయితే, నచ్చకపోతే వదిలేయండి, నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి. ఓకే, సో లైక్ చేయడం వల్ల మీకేమవ్వదు అంటే మీకు పెద్ద నష్టమే ఉండదు. కాకపోతే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్, నాకు కొంచెం జోష్ ఇచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే ఓకే మన వీడియోస్ కూడా లైక్స్ వస్తున్నాయి, చాలామంది మెచ్చుకుంటున్నారు అని నేను ఏంటంటే ఇంకా మంచి మంచి ట్రిక్స్ మీకోసం తీసుకొని వస్తూ ఉంటాను. ఓకే, సో ఫ్రెండ్స్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.